ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా అక్షర, నీకేం కాదమ్మా. కాసేపట్లో నీకు ఆపరేషన్ అయిపోతుంది. నీకెలాంటి ప్రాబ్లం రాదమ్మా. నువ్వు ఆరోగ్యంగా తిరిగొస్తావమ్మా. సంతోషంగా ఉంటావు. ధైర్యంగా ఉండమ్మా. ఏంటి వెంకటేష్, అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఆశ్చర్యంగా కాదు, కోపంగా చూస్తున్నాను. నీ కోపానికి కారణం? నిన్ను వెళ్ళిపోమని చెప్పి ఇందాక చెప్పాను కదా. ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? వెళ్ళిపో. నేను వెళ్తాననే అన్నాను. వద్దన ఆపారు. ఉండమని బ్రతిమలాడారు. ఏంటి, ఇంకొక రీజన్ చెప్పి ఆపరేషన్ చేసి అక్షరాన్ని చంపాలని చూస్తున్నావా? నిన్నిక్కడ ఉండమని ఎవరు చెప్పారు? నేనే బాబా. నేనే చెప్పాను బావా. వెళ్తున్న మేడంని వెనక్కి తీసుకుని వచ్చాను. ఎందుకను? నేను ఆపరేషన్ చేస్తానని చెప్పాను కదా. బావా, ఇప్పటికే నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. ఇలాంటి టైంలో ఆపరేషన్ ఎలా చేయగలవు? నేను చెప్పానా నేను ఆపరేషన్ చేయలేనని చెప్పి? నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? బావా, ఈ ఆపరేషన్ నీలాంబరి గారే చేస్తున్నారు. నేను వద్దని చెప్తున్నాను కదా. అరే ఏంటను ఇది? చిన్నపిల్లలు చాక్లెట్స్ కోసం కొట్టుకున్నట్టు ఆపరేషన్ నేను చేస్తాను, నువ్వు చెయ్యి. ఈ గొడవ ఏంటి? అసలు ఏంటిదంతా? చూడను, నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆపరేషన్ మీ బావనే చేసుకోమని చెప్పండి. మేడం ప్లీజ్ వెళ్ళకండి మేడం, ఇక్కడే ఉండండి. ఇంకేం చేయాలను? మీ బావ అనే మాటల్ని సహించాలా? లేదు మేడం, నేను చెప్తున్నాను కదా, ఆపరేషన్ మీరే చేస్తున్నారు. నువ్వు సూపర్ నీలాంబరి, సూపర్. వచ్చిన కొన్ని గంటల్లోనే మా అనుని కూడా నీ గ్రిప్లోకి తెచ్చేసుకున్నావు. ఏంటి? నేను గ్రిప్లోకి తెచ్చుకోవడం ఏంటి? నాకు అవసరం లేదు. అవునా? సరే. ఇందాక అను నా దగ్గర ఏదో నిజం దాస్తుందని చెప్పావు కదా. ఇప్పుడు నీ ఎదురుగానే ఉంది కదా, అడుగు. అను, నువ్వు నాకు తెలియకుండా ఏదో సీక్రెట్ దాచిపెడుతున్నావు అని చెప్పింది ఈవిడ గారు. నాకు తెలియని ఆ సీక్రెట్ ఏంటో నువ్వే చెప్పు. చెప్పను. నువ్వు దాస్తున్న సీక్రెట్ గురించి మీ బావ అడుగుతున్నాడు కదా, చెప్పు. లేదంటే మీ బావ నేనే అబద్ధం చెప్తున్నాను అనుకుంటాడు. బావ ఇక్కడే ఉంటే నీలాంబరి గారు నేను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పేస్తారు. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. చెప్పను. ఆవిడేదో సీక్రెట్ అని చెప్తుంది కదా. బావా, అవన్నీ నీకు నేను తర్వాత చెప్తాను. నువ్వు ఆపరేషన్ అయ్యే వరకు రిసెప్షన్ దగ్గర ఉండవు. నేనెందుకు అక్కడ ఉండాలి? అరే నువ్వెందుకు నీలాంబరికి సపోర్ట్ చేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బావా, అన్ని విషయాలు వివరంగా ఆపరేషన్ అయ్యాక నేనే చెప్తాను. అప్పటి వరకు నువ్వు వెళ్ళు బావా. నువ్విక్కడి నుంచి వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ప్లీజ్ బావా, నేను చెప్పేది విను. రా బావా, రా రా. అను, నేను చేసే విధ్వంసానికి నువ్వే రూట్ క్లియర్ చేస్తున్నావను. తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి సార్. తనకిప్పుడు కిడ్నీ డోనర్ కావాలి, లేకపోతే చాలా కష్టం.
నీ కిడ్నీని డొనేట్ చేస్తే నీ బేబీకే డేంజర్. అక్క, నీకోసం నా బిడ్డ ప్రాణాలే కాదక్క, నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను లెక్క చేయను. నర్స్, ఆ అనస్థీసియా ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే మ్యామ్. అలాగే సిరంజ్ కూడా. తనకి అనస్థీషియా ఇచ్చారా? ఇచ్చాను మేడం. తను ప్రెగ్నెంట్ కదా, డోసేజ్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. నాకు కూడా తెలుసు మేడం, చాలా తక్కువ డోసే ఇచ్చాను. ఆ మత్తులోనే ఆపరేషన్ జరగాలి. అలాగే మేడం. సరే, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఓకే మేడం. మీ అక్క ప్రాణాలు కాపాడడం కోసం నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా లెక్క చేయకుండా నువ్వు కిడ్నీ ఇస్తున్నావు. కానీ ఆ కిడ్నీని తీసి మీ అక్కని బతికించను, వేరే వాళ్ళకి పంపిస్తాను. మీ అక్కని పైకి పంపిస్తా. ఇటు పగ, అటు లాభం, రెండు నాకు కావాల్సిందే. ఒక ఐస్ బాక్స్ తీసుకురా. ఓకే మ్యామ్. నా మీద ఉన్న కోపంతో అనుకో, అక్షరాకో నీలాంబరి ఏదన్నా హాని చేస్తుందేమో అని భయంగా ఉంది. అను చెప్తే అర్థం చేసుకోలేదు.